అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. పరేషాన్లు ఉన్నారు ముఖ్యమైన ముగ్గురు. ఇదే మాట్లాడుతాండ్రు కలిసిన నలుగురు. ఏసీబీకి దొరుకుతాండ్రు శితం, ఆయన ఆపుతలేరు లంచం. ఎనిమిదో తారీఖు నాడు చాప ప్రసాదం, ఉబ్బసం దగ్గుతదని నమ్మకం. కడపల్ల టీడీపీ మహానాడు ఎట్లయిందో చెప్తాం ఫస్ట్ నాడు. మీరు టీఆర్ఎస్ఏ అనుండ్రి, బీఆర్ఎస్ఏ అనుండ్రి, కారు పార్టీ అంటే కేసీఆర్ సారు, కేసీఆర్ సార్ అంటే కారు పార్టీ. గులాబీ జెండా ఎత్తిన కాంచెల్లి పార్టీ ఓడినా గెలిచినా 25 ఏండ్ల గొలిగే సారే అధ్యక్షుడు. మళ్ళా ఇక టెన్క కేటీఆర్ సార్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, కారుకు సెకండ్ డ్రైవర్ లెక్క. వీళ్ళిద్దరు కాకుండా పార్టీల మూడో ముఖ్యమైన లీడర్ కవితక్క. ఎంపీగా ఓడినందుకు ఎమ్మటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. ఇక ఇంకో మెయిన్ లీడర్ హరీష్ రావు సారు. ఎన్నో మాటల కారును ఆపతికెళ్ళి బయటికి గుంజిన లీడర్. కాకుంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో నడుస్తున్న పాలిటిక్స్ గురించే మన వార్త. సింగరేణి కార్మికుల బతుకులలో ఎలుగు నింపుతానికి సింగరేణి జాగృతి పెట్టింది కవితక్క. కార్యకర్తలను ఇంటికి పిలుచుకొని గంటల కమానం చర్చలు చేసి 11 ఏరియాలకు ఇన్ఛార్జీలను పెట్టి కొట్లాడాలని డిసైడ్ చేసింది. అయితే నిన్న బాపు ఇద్దరు రాయబార్లను తోలిండట బుద్రకీయురని. లేలే పార్టీల నన్ను పట్టించుకుంటలేరు, నాకు ఇల్లు ఇవ్వకుంటే నా తవ్వ నేను చూసుకుంటా అన్నట్టుగానే మాట్లాడిందట. కారు పార్టీల లొల్లి మీద బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సార్ ఇట్లా అన్నాడు. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని. బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. ఇక రామన్న ముచ్చటకు వస్తే కార్ రేసింగ్ కేసులా రేపు విచారణకు రమ్మని ఏసీపీ నోటీసులు పంపితే అమెరికా గాలి మోటార్ ఎక్కిండు. ఆడ పార్టీ 25 ఏళ్ల పండుగ చేస్తారట తెలంగాణకి వెళ్ళి బతకపోయిన వాళ్ళతోటి. 6 రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో అడుగు పెడతాడట. నాకు ఇంత ముఖ్యమైన పని ఉంది కాబట్టి ఏసీబీ ఎంక్వైరీకి రాలేనని మతలబ్ పంపి ఇది ఒక తప్పుడు కేసు అనుకొచ్చిండు సోషల్ మీడియాలో. పవాల్ ఉన్నప్పుడు పట్నం నడిమిట్లా కార్ రేసింగ్ పోటీలు పెట్టడానికి క్యాబినెట్ లో మాట్లాడకుండా ఆర్బీఐ రూల్స్ పాటించకుండా 54 కోట్లు బయట దేశం కంపెనీకి పంపిండు అనేది కేసు. గట్టెట్లా చేస్తాడని ఏసీబీ ఈడీ ఎంక్వైరీలు చేస్తుంటే ఇది ఒక లొటపీస్ కేసు, తుఫేల్ కేసు. కొట్టేయాలని హైకోర్టుకు, ఆడికెళ్ళి సుప్రీంకోర్టుకు పోతే చెల్ గవేన్ నడవయి బాజాప్తా విచారణకు పోవాల్సిందే అని ఆర్డర్ వేస్తే ఒకనాడు వచ్చినట్టే వచ్చి అటుకెళ్ళి అటే వెనకకు మారిపోతే మళ్ళొక పారు వచ్చి వివరాలు చెప్పిపోయిండు. గమ్మత్ ఏందంటే మా అన్నకు అట్లెట్లా నోటీసులు ఇస్తారని కవితక్క గరం అవుతుంది. బిడ్డ కథ అట్లా కొడుకు కేసు ఇట్లుంటే 5 తారీఖు నాడు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి పోతేనే బాగుంటుందని ఆలోచన చేస్తున్నట కేసీఆర్ సార్. ఏమో పిలిచిన వాళ్ళు అందరు పోయి చెప్పవలసింది చెప్పొచ్చిండ్రు. ఇక ప్రాజెక్టు నేనే కట్టించినని చెప్పుకున్న అప్పటి సీఎం సార్ చెప్పవలసిందే మిగిలింది. అందరికి సలహాలు ఇచ్చే సారే మొన్న కొడుకుతోటి లాయర్లతోటి మాట్లాడిండట కాళేశ్వరం విచారణకు పోతే ఏమైతుంది పోకుంటే ఏమైతుంది అని. అటెంక హరీష్ రావు సారు ఈటల గారు కూడా ఎంక్వైరీకి వచ్చేది ఉంది. గిసొంటి అలా బిడ్డ ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తాడు, బాపు ఏం చేస్తాడు అనేది పార్టీలే కాదు పబ్లిక్ గినే ఇంట్రెస్టింగ్ ముచ్చట అయిందన్నట్టు. అబ్బా గాయన కేంద్ర గవర్నమెంట్ నౌకరీ జీతం ఎంతో తెలియదు గాని అందాల బంగ్లా కట్టిండు, ఊర్లో 10 ఎకరాల జాగా కొన్నాడు. మొన్న బిడ్డ పెళ్లికి 4 ప్లాట్లు రాసిచ్చిండట కట్నం కిందికి. ఆవన్నా గా సార్కు జీతం ఎంతుండొచ్చునే, ఏడాదికో కారు మారుస్తాడు, ఊకుకే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చుట్టూ తిరుగుతుండు. ఏ పార్టీ సంపాదిస్తుండొచ్చునే? ఏ నీకేమ్రా సర్కార్ జాబ్ కొట్టినవు, దినం పైసల పంట వండినట్టే పో అని వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఈగో గిందుకు. మనోళ్ళ రూపాయి చూస్తుంటే ఈ 2-3 రోజులలోనే సెంచరీ కొట్టేటట్టున్నారు అల్కగా. ఎంత ఇంకో 8 మంది దొరికితే కథం మరి. అవు 4 నెలల్లో 85 కేసులై 92 మంది అరెస్ట్ అయ్యారు లంచాలు తీసుకుంటా. నిరుడు ఏడాదంతా కలిపి 152 కేసులే, అరెస్ట్ అయింది 223 మందే. మరి మనోళ్ళ గుంజుడు చూస్తే ఈ తాపక్ ట్రిపుల్ సెంచరీ పక్క. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు, చిన్న ఆఫీసర్లు ఎవరి లెవెల్ దంచుడే దంచుడు. పనుల
మీద వచ్చిన వాళ్ళకి రేట్లు ఎప్పుడు జాలి కలిగితే 10వ పరకో డిస్కౌంట్ ఇచ్చుడు, నోట్లు ముట్టుకున్నాడు, ఏసీ పోలు వచ్చి పట్టుకున్నాడు నడుస్తుంది జోరుగా. ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, బిల్లు సాంక్షన్ కావాలన్నా పైసలు పైసలు పైసలు. 2-3 వేల కాంచెల్లి సురువు చేసే 10-15 లక్షల దాకా అడగబట్టారే. లంచాలు ఎవరు ఎక్కువ గుంస్తారో చూసుకుందామని పోటీలు పడ్డట్టే ఉన్నది అనుకో రాదుండ్రే. ఈ నడుమ పబ్లిక్ కూడా చాలా హుషారైన రూల్లో ఎన్నొద్దులు కాళ్ళీలు మొక్కి బతిమిలాడి బామాలి పైకమిచ్చి పనులు చేపించుకునేది. వాళ్ళేమన్నా పుకట్ల ప్రజాసేవ చేస్తున్నారా? నెల నెల సర్కార్ జీతమే ఇవ్వబట్టే ఇంకా లంచం ఎందుకు ఇవ్వాలని సీదా 1064 నెంబర్ కు ఫోన్ కొడుతున్నారు. ఇకేమున్నది, ఏసీ పోలు నోట్లకు రంగు రుద్ది పంపిస్తారు, మనోళ్ళు పోయి ఇయ్యంగానే ఆఫీసర్లు పట్టుకుంటారు. సాటుకున్న ఏసీ పోలు ఉరికొచ్చి ఏళ్ళని కెమికల్ మూస్తే ఉత్తగానే దొరికిపోతారు. గట్లనే మిమ్మల్ని ఎవరన్నా లంచం అడిగితే సరే సార్ అని పక్కకు వచ్చి 1064 నెంబర్ కు ఫోన్ కలుపుండ్రి, ఇక అంతా అల్లే చూసుకుంటారు. ఏమో అనుకున్నాం, 7 టీడీపీ ఆమ్దాని మంచిగానే ఉన్నదుల్లో 228 కోట్లు జమైనాయట. మరి సభ్యత్వాల పేరు మీద 123 కోట్లు, పార్టీకి వచ్చిన చందాలు 82 కోట్లు. ఆంధ్రాలో మళ్ళా పవర్లకు వచ్చే వరకు ఫుల్ జోష్ వచ్చినట్టు అయింది. పార్టీ పెట్టి 43 ఏండ్లు. అప్పట్లో ఎన్టీఆర్ దొక్కిన సైకిల్ను ఇప్పుడు చంద్రన్న దొక్కుతాండు. నడిమిట్ల రిపేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ దేనికి చెప్తున్నామంటే, మామ బొమ్మకు దండేసి పార్టీ జెండా ఎగిరేసి మహానాడు చాలు చేసిండు సీఎం చంద్రన్న. టీడీపీ పుట్టినరోజు పండుగను 3 రోజులు జోరుగా చేస్తాండ్రు కడపల. ఆంధ్ర అంతటికెళ్లి మస్తు మంది వచ్చిండ్రు పచ్చబట్టలు దొడుక్కొని. ఎన్టీ రామారావు గొప్పతనం సాటింపేసి తెలుగుదేశం పార్టీ పంతనం, పెట్టిన పథకాలు, నడుస్తున్న పథకాల గురించి గొప్పగా చెప్పిండ్రు. నేనే సైబరాబాద్ కట్టినా, హైటెక్ సిటీ పెట్టినా అని ఇయ్యాలకినే చెప్పుకున్నాడు సారు. పార్టీ పండుగ పూట ఆంధ్ర అక్క చెల్లెళ్ళు కుషయ్యే ముచ్చటోటి చెప్పిండు. ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. అమరావతి ఎట్లా కట్టేది, ఆంధ్రాని ఎట్లా డెవలప్మెంట్ చేసేది చెప్పినాక ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. ఈ 500, 1000, 2000 రూపాయలు అవసరం లేదు. అగనట అంతా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వచ్చినాయి. ఇక నోట్లతో పనే లేదు. 500 నోట్లు కింద రద్దు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరిండు చంద్రబాబు సారు. అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అప్పట్లో నేను చెప్పినందుకే పెద్ద నోట్లు రద్దు చేసిండ్రు. ఇప్పుడు సుధా నా మాట వినాలనేది సారు మాట. బరాబరి ఇంటుండొచ్చురు, ఎందుకంటే సెంట్రల్ సర్కార్ లో చక్రం తిప్పబట్టే. నిజంగానే 500 నోట్లు సుధా తీసేసిరా అంటే 200 నోటే పెద్దదిగా. గమ్మత్ ఏందంటే పార్టీల పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి సారే 500 నోటు ఇచ్చిండు ఇదే మీటింగ్ లా. ఇంత హైటెక్ మనిషి కాడ ఫోన్ పేనో గూగుల్ పేనో లేవా ఎట్లా? గట్లయితే ఊర్లో పొంటుండే పబ్లిక్ పరిస్థితి ఏంది సారు? ఇక మహానాడుకి వచ్చిన వాళ్ళని నారాజు చేయకుండా ఇవాళ రేపు 2 లక్షల మందికి, ఎల్లుండి 5 లక్షల మందికి 30 తీర్ల ఆంధ్ర వంటలతోటి కమ్మటి భోజనాలు పెడతారు. అరే చెప్పేది మీకేనయ్యా, 1,00,000 కడితే సీటు, లేకుంటే ఇంకో కాలేజీ చూసుకోండి. ఇగో ముందే చెప్తున్నాం అబ్బా, మా రేటు 1,50,000. అందులోనే హాస్టల్ ఫీజు సుతా. డిస్కౌంట్లు బేరాలు మా కాడ నడివేయి. ఇదేం కూరగాయల మార్కెట్ కాదు మళ్ళా. సరే ఫీజు మాట్లాడదాం కానీ డొనేషన్ అయితే ఓ 50,000 కట్టురి మొదలు. గిట్లుంటాయి ఉల్లా కొన్ని కాలేజీలలో ఫీజుల దందాలు. అంతా కట్టినాక సవలతులు ఉంటాయా అంటే అంతా ఆగమాగం జగన్నాథం. గసొంటి ఫీజుల బాధ లేకుండా చక్కటి సవలతులతోటి చదువులల్లో సత్తా చాటుతున్న ఓ కాలేజీ కాడికి దొరకబోతాం, మీరిగిన రాన్రి. పటాకులు కాల్చుడు, కేక్ గోసుడు, సంబరాలు చేసుడు. అటానమస్ గుర్తింపు వస్తే ఆ మాత్రం ఉంటది. మళ్ళా హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఉన్న అంబేద్కర్ కాలేజీకి యూజీసీకి గుర్తింపు ఇచ్చుడుతోటి పతారు ఇంకింత పెరిగింది. ఇక అక్కరకు తగ్గట్టు సిలబస్ మార్చొచ్చు, సొంతంగా పరీక్షలు పెట్టొచ్చు, పేపర్లు దిద్దొచ్చు, పాస్ ఫెయిల్ చెప్పొచ్చు, పట్టాలు సుత పంచొచ్చు. మళ్ళా డిగ్రీలు అడ్మిషన్లు సుతి ఈజీగా దొరుకుతాయి. అల్కగా చెప్పాలంటే ఎవ్వల పెత్తనం ఉండదు అన్నట్టు. ఇన్నొద్దులు ఉస్మానియా యూనివర్సిటీ కింది ఇవన్నీ నడుస్తుండే. ఇప్పుడు సొంతంగా చేసుకునే ఛాన్స్ వచ్చినందుకే ఈ సంబరాలు. ఈడ చదువు చెప్పే సార్లను, మేడాలను అందరినీ తారీఫ్ చేసింది కాలేజీ కరెస్పాండెంట్ సరోజా మేడం. ఈ రోజు మనం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో
ఆటోనమస్ స్టేటస్ మన కాలేజ్కి రావడం చాలా గర్వకారణము. 52 ఏళ్ల కిందట పెద్దలు కాకా వెంకటస్వామి సార్ పెట్టిన కాలేజీ ఇది. పేదల పిల్లలకు కూడా మంచి చదువులు అందాలనే ఆపోచన తోటి నడుస్తాంది. డొనేషన్లు గినేషన్లు ఏముండయి, ఫీజులు తక్కువ, 180 మార్కులు వస్తే ఫ్రీ సీటు. మళ్ళా కాలేజీ తరపున స్కాలర్షిప్లు కూడా ఇస్తాండ్రు. 1 కాంచి 10th దాకా బాడీ, ఈయన్నే ఇంటరు, ఈయన్నే డిగ్రీ, ఈయన్నే లా, ఈయన్నే MBA. అంటే పలకబట్టి అక్షరాలు దిద్దే కాంచి డిగ్రీ పట్టాలతో బయటకు వస్తారు. అంబేద్కర్ కాలేజీలో 6000 మంది చదువుతుంటే ఏం తక్కువ 300 మంది స్టాఫ్, చక్కటి బిల్డింగ్లు, పెద్ద ఆటల మైదానం, కంప్యూటర్ ల్యాబ్లు, క్లాస్ రూమ్ లో సకల సౌలతులు గిట్లుంది కాబట్టి నాకు ఏ గ్రేడ్ గుర్తింపు వచ్చిన ముచ్చట యాద్ చేసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. ప్రైవేట్ సెక్టర్లో న్యాక్ రావాలంటే చాలా కష్టమైన విషయము. ఆల్రెడీ డిగ్రీ కాలేజ్కి న్యాక్ రావడము, లా కాలేజ్కి న్యాక్ రాబోతుంది. మొన్న ఇంటర్లో 4 స్టేట్ ర్యాంకులు వచ్చాయి. ఈడ లా కోర్సు చదివిన నరేష్ సివిల్ జడ్జి జాబ్ కొట్టే 17 ర్యాంకుల పంటే. అంబేద్కర్ కాలేజీలో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద జాబులు చేస్తాండ్రు ఇప్పుడు. కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు అనేవారు, డీమ్డ్ యూనివర్సిటీగా చూడాలనుకుంటున్నాను అని ఈ కాలేజ్ అంటూ ఉండేవారు. సో ఆ కళ త్వరలోనే సాకారం అవబోతోందని అందరికి సంతోషిస్తున్నాము. అంబేద్కర్ కాలేజీ జప్పునే యూనివర్సిటీ కావాలని కోరుకుంటా అందరికీ ఆల్ ది బెస్ట్. ఓ సినిమా తీయాలంటే ఓ డైరెక్టరు, పైసలు పెట్టే నిర్మాత, యాక్టర్లు, యాక్టర్ అమ్మలు, సైడ్ యాక్టర్లు, కమెడియన్లు, జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు, పాటగాళ్ళు, ఇట్లా 24 ఫ్రేమ్ల కళాకారులు 1000 మంది పనిచేస్తారు. సినిమా ఆడినా ఆడకున్నా యాక్టర్లకు, టెక్నీషియన్లకు పైసలు వస్తాయి. కానీ మునిగేదెవ్వాలంటే నిర్మాతలే. ఇంతకు ఇప్పుడు సినిమాల ముచ్చట ఎందుకు అంటారా? పెద్ద సినిమా ఆడుతుందుల్లా ఆ నలుగురు ఈ నడుమ సినిమా కంపెనీలో బగ్గైన పడుతున్న డైలాగు. ఏళ్ళ కాంచెల్లి ఆ నలుగురు చేతులనే ఇండస్ట్రీ ఉన్నది, టాకీస్లన్నీ గుత్తకబట్టిర్రు, పెత్తనమంతా ఆలదే, అందరినీ తయ్యి నాడిస్తున్నారు అనేది కడుమొల్ల మాట. అయితే పవన్ కళ్యాణ్ సార్ కొత్త సినిమా వస్తున్నాయి, అలా టాకీసులు బంద్ పెడుతున్నారు, పర్సంటేజ్ల కోసం అనే చర్చ నడిచే వరకు అంతా ఆ నలుగురు వేసిరని హీరో గారి ఫ్యాన్స్ గరం అవుతున్నారు. అయితే బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురులో నేను లేనంటే నేను లేనని పోటీలు పడి చెప్పబట్టిరు సినిమా నిర్మాతలు, టాకీసులు గుత్తకు పట్టిన వాళ్ళు. 2 రాష్ట్రాలలో కలిపి 1500లకు మీద టాకీసులు ఉంటే నా చేతిలో 15 గిల లేవని అల్లు గారు, నా తాన కూడా ఎక్కువేం లేవని తిల్లు గారు. కాబట్టి మేము ఆ నలుగురిట్లలో లేము అంటుర్రు అన్నట్టు. నాకు నా పేరు డైరెక్ట్ గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్ గానే వచ్చిందని అందరు చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. మేం కాదు అంటున్నారు కానీ ఆ లెవెల్లో ఎవ్వరు చెప్తలేరు. ఏహే ఆ నలుగురు అంటే అప్పట్లో వచ్చిన సినిమా అని శుభంకారటేసేటట్టు కొడుతున్నది పో. పట్నం ఇంకో జాతరకు తయారైతుందిలా. అగరో ఇప్పుడేం జాతరలున్నాయి? బోనాలకు సుతాజేరంత టైం ఉండే సదర్ సంబురాలు ఇప్పట్లో లేనే లేవాయే. ఇంకేంటిది కావచ్చు అని అంటారా? పట్నంలో ఉన్నోళ్ళే కాదు, చుట్టుముట్టు జిల్లాలు, ఏరే రాష్ట్రాల నుంచి సుతా శీతం వస్తుంటారు. నీ ఊరిచ్చుడు సల్లగుండా అరే ఏ జాతరనో చెప్పరాదమ్మా అంటుండ్రా. చూడండి మీరే మంచిగా యాది పెట్టుకోర్రి. జూన్ 8 తారీఖు నాడే శేప ప్రసాదం వేస్తారు. అంటే ఈ ఐతారం కాకుండా మీదొచ్చే ఐతారం గా దినమే మీర్గమ్మరి. కొందరు ముర్కశిల అని కూడా అంటారు. 17 లెక్కనే హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా పొద్దుగాల చాలైతే మందెక్కొస్తే మర్నాడుగిన నడుస్తది. ఎంత మంది వచ్చినా సాలెతట్టు ప్రసాదం తయారు చేస్తామన్నారు బత్తిని అన్నదమ్ములు. ఆఫీసర్లు, పోలీసులు ఓ మలక మీటింగ్ పెట్టుకొని సౌలతుల గురించి చర్చలు చేసిండ్రు. కొర్రమట్ట పిల్లలను సర్కారే సప్లై చేస్తది. ముర్కశీల నాడు చాప ప్రసాదం మింగుతే ఉబ్బసం రోగం నయమైతదని చాలా మంది నమ్మిక. తాత ముత్తాతల జమానకెంచి వంచుతాండ్రు. ప్రసాదం ఎట్లా తయారు చేసేది ఎవ్వరికి చెప్పరు, అంత సీక్రెట్. నమ్మికున్నోళ్లే వస్తారు. మనోళ్లే కాదు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఇట్లా 6-7 రాష్ట్రాలకెళ్లి శీతం వస్తారు. కొందరైతే ఒక దినం ముందే చేరుతారు గ్రౌండ్ కు. అచ్చినోళ్ల తిండి తిప్పలు అరుచుకుంటానికి మార్వాడి సంఘాలు, భక్త సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు సుతా మంచిగానే ఆసరైతుంటాయి. చేప ప్రసాదం కావాలనుకునేటోళ్ళు చాలా మందే ఉంటారు కాబట్టి ముందే తీన్మార్ల సాటింపేస్తున్నాం. అచ్చే నెల 8 నాడే కార్యం.
టెక్నాలజీ పుణ్యమా అని చాలా పనులు అలకగైతున్నాయి అబ్బా. పలానా జాగలో ఏదైనా షురూ చేయాలంటే మున్పు ఆడికే పోయేది, కానీ ఇప్పుడు ఢిల్లీలుండి కూడా గల్లీల పనులు చాలు చేసే సౌలతి వచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు, డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నారు. మొన్న రాజస్థాన్కి వెళ్ళి దేశమంతా 103 కొత్తగా సింగారిచ్చిన రైల్ స్టేషన్లు చాలు చేసిండు మోడీ సారు. నిన్న సొంత రాష్ట్రం వచ్చి వరుస పెట్టి పనులు అరుచుకున్నాడు. మరి అలా ఏం చేసిండంటే గుజరాత్ లా ఇయాల సుత మోడీ సార్ రోడ్ షో నడిచింది. గాంధీనగర్ లా 5,000 కోట్ల పనులరుచుకున్నాడు. పాకిస్తానోడు మన మీదికి తూటా ఇడిస్తే మనం కూడా తూటాలతోటే జవాబు చెప్పినాం. టెర్రరిస్టులను ఇడిసే ముచ్చట లేదని వార్నింగ్ ఇచ్చిండు మల్లోపారి. ఉగ్రవాదుల సావు కార్యానికి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు అచ్చుడైంది అంటే మీరే వాళ్ళని సాత్తున్నట్టుగా అని గట్టిగానే అడిగిండు. గోలీ కా జవాబ్ గోలే సే దేనా చాహియే, ईंट का जवाब पत्थर से देना चाहिए, ये कांटे को जल मुर्द से उखाड़ देना चाहिए. మన ఆడిబిడ్డల సింధూరం దూడిపినందుకే ఆపరేషన్ సింధూర్ పుట్టిందని బొంబాయిలా ఓ గుడి పండుగల యాద్ చేసిండు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. क्या સિંદૂરનું મહત્વ શું છે? આપણી માં, આપણી બેન, આપણી દીકરીના માથા પર એક સિંદૂરની લકીર એના જીવનમાં કેટલી મહત્વની છે એ દુનિયાને ખબર નથી. ఇక ఆపరేషన్ లోగోను డిజైన్ చేసింది ఈ ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లే, కల్నల్ హర్ష గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్. ఓ అక్షరంల గిన్నె పెట్టి అండ్ల సింధూరం ఒలికినట్టు పెట్టిండ్రు. కాశ్మీర్ లా అక్కల బొట్టు దూడిపినందుకు అదే సింధూర్ పేరు కలిసేటట్టు తయారు చేసిండ్రు అన్నట్టు. ఆనతెప్పలు ముందే వచ్చే వరకు ఊర్లల్లా తొలుత ఆనలు పడుతున్నాయి. రైతులు దుక్కులు దున్నుతూనే ఉన్నారు. కొందరు పత్తులు పెడుతుంటే ఇంకొందరు జీలుగు విత్తనాల కోసం లైన్లు కడుతున్నారు. ఇక ఎక్కువ మటుకు రైతులు చూసేది వరి కోసమే. పోయిన తాప ఏం పెట్టినాం, ఎంత పంట వెళ్ళింది, ఈ కిత్తకు అదే పెట్టాలనా మారవాలనా అనే ఆలోచన చేస్తుంటారు. ఎట్లయినా సర్కారోళ్ళ బోనస్ తోటి సన్నాల సాగు పెరుగుతుంది, కానీ దిగుబడి సుత ముఖ్యమే కదా. జాతరే ఉన్నది పో, ఇత్తనపు ఒడ్ల కోసమే వచ్చిండ్రంతా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలా డిఆర్ఆర్ దాస్ 75 అనే కొత్త రకం వరి ఇత్తనాలు పుట్టించిరట సైంటిస్టులు. పొలంలో నాట్లు పెడితే ఎకరానికి 50 క్వింటాలకెళ్ళి 60 క్వింటాలు వండుతాయట. మామూలుగా అయితే 30 కెళ్ళి 35 క్వింటాలు వండుతాయి. ఇగేముంది మాకని రైతులంతా ఎగబడితే స్టాక్ లేదని చెప్పే వరకు గడబడయింది. జిల్లాలకెళ్ళి ఇంత దూరం వస్తే ఇప్పుడు లెవ్వంటే ఎట్లా అని రైతులు లొల్లి చేస్తే పోలీసులు వచ్చి బుద్రకిచ్చిండ్రు. మనిషికో 2 కిలోల బ్యాగ్ ఇస్తట్టు ఆఫీసర్లతో మాట్లాడితే అట్లా సుతా అందరికి దొరకలే. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలా ఏడాదంతా ప్రయోగాలు చేస్తుంటారు. కొత్త ఇత్తనాలు పుట్టిస్తారు. ఈ ఎడనో దుఃఖంలో కొనేది కాదు, వీళ్ళే రైతులకు అమ్ముతారు కాబట్టి పక్కా నమ్మికన్నట్టు. నియంగానే ఎకరాకు గంత పంట వండితే ఇక రైతులకు మట్టిలో బంగారం వండినట్టే పో. ఇప్పుడు ఏ క్లాస్ అయినా కొందరు చదువులో రువ్వడి చూపిస్తుంటే ఇంకొందరు చదువులో వెనక పట్టుబడతారు. కొందరు అట్లట్లా నెట్టుకొస్తుంటారు. కానీ ఫస్ట్ ర్యాంకు మాత్రం ఒక్కలకే వస్తుంది. ఇక క్లాస్ అన్నప్పుడు దోస్తులు కామన్. ఓ గ్యాంగ్లో ఒకళ్ళిద్దరు చదివినోళ్ళు ఉంటే ఇంకో గ్యాంగ్లో అయితే అందరు పుస్తకాల పురుగులు ఉంటారు, లేదంటే పాస్ అవుడే గొప్ప అనుకునేటోళ్ళు ఉంటారు. కానీ గీ అక్కలిద్దరూ అలాగుల్లా ఒకటే ఊరు, ఒకటే బడి, ఒకటే కాలేజీ, ఒకటే చదువులు, ఒకటే ర్యాంకులు. గందుకే చదువుల తల్లులకు గీ సన్మానాలు. పాలిటెక్నిక్ డిగ్రీలా లెక్కలు చదివినోళ్ళు ఇంజనీరింగ్ చేస్తానికి రాసే ఈ సెట్ పరీక్షల్లా ఇటు తెలంగాణ అటు ఆంధ్రలా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకులు ఈళ్ళయే. మరి ఈ షెల్లే రేవతి 200 మార్కులకు ఆంధ్రలా 169, తెలంగాణలా 164 మార్కులు వస్తే ఆడ ఈడ ఫస్ట్ ర్యాంకు ఈమెదే ఈసీఈ గ్రూప్లా. ఇక నవ్య ఆంధ్రలా 155, తెలంగాణలా 161 మార్కులు తెచ్చుకొని ఆడ ఈడ 2వ జాగలున్నది. అట్లా అని వీళ్ళు ఏడ కోచింగ్ తీసుకోలేదుల్లా. ఇద్దరు కలిసి సార్లు చెప్పిన పాఠాలు మంచిగిని సొంతంగా చదివిర్రట. మళ్ళా ఇద్దరిగిన ప్యాదింటి పిల్లలే. కాయ కష్టం చేసి చదివిస్తే మా పేరు నిలబెట్టిండ్రని సంబరపడతాండ్రు కన్నోళ్ళు. కైకిలు చేసి బిడిలు చేసి వ్యవసాయం చేసి చదివిస్తున్నాం కష్టపడి.
ర్యాంక్ మంచిగా వచ్చింది, సంతోషం మాకు. కానీ ఒక్కరు నుంచి ఒక్క ర్యాంకు కొట్టుడే చాలా కష్టం. అసొంటిది ఒకటే క్లాస్ నుంచి 2 ర్యాంకులు కొట్టుడు మామూలు ముచ్చట కాదుల్లా. రేపు ఇంకిన్ని ర్యాంకులు కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ చెల్లెండ్లు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.